ఆ రోజుల్లో రాజగృహం మందు సంజయుడనే 250 మంది పరివిరాజక సంఘంతో తను నివసిస్తున్నాడు. సంజయుని వద్ద సారిపుత్ర మోద్గిరాయన ఇద్దరు భిక్షువులు వాళ్ళ బ్రహ్మచర్య ఆచరణ చేస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే తమలో తాము, మనం ఎవరైనా సరే మన ఇద్దరిలో ఎవరు అమృత జ్ఞానం తెలుసుకున్నా మన ఎందే కాకుండా అందరికీ 10 మందికి మనం తెలియజేయాలని తీర్మానం చేసుకున్నారు. అంతటా అశ్వజిత్ అనే భిక్షు ఆ భిక్షకై పాత్ర చివరాలను కొనుక్కుని ప్రశాంతమైన రూపంతో చూపులతో క్రిందకి చూసుకుంటూ భిక్షాటనకు వచ్చాడు. అతను చూసి వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే సారిపుత్రుడు అతని శరీర భంగిమను చూసి అతడు ఎవరో అర్హతుడైనా కావచ్చు, లేదా ఆ దారి పెట్టినవాడైనా కావచ్చు, ఇతని గురువు ఎవరో, ఇతను ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నాడో అని మనం తప్పగా మనం తెలుసుకుందామని కూర్చుంటారు. అశ్వజిత్తుని భిక్షాటన ముగిసింది. తర్వాత తను చక్కగా బయలుదేరి వచ్చేస్తున్నాడు. తర్వాత ఏం చేశారు, అతన్ని వెంబడించి సారిపుత్రుడు ఏమంటాడు, ఓ భిక్షు నువ్వు ఎవరు, నువ్వు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నావు, నీ గురువు ఎవరు, ఇవన్నీ మాకు తెలియజేయి, చాలా ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు అర్హతుల్లా కనిపిస్తున్నావు, ఇవన్నీ అడుగుతాను. అవును, నేను శమనుడైన బౌద్ధుని వద్ద నేను బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నాను, ఆయన ధర్మాన్ని అనుసరిస్తున్నాను, నా గురువు అతడే, ఇలా చెప్పుకొస్తాడు. అయితే ఏంటో ఆ ధర్మం ఏంటో ఆ మార్గం ఏంటో ఏం చెప్పాడో నీకు మీ గురువు మాకు బోధించంట. నేను ఇప్పుడిప్పుడే కొత్తగా ఇందులో చేరాను, నాకు అంతగా తెలియదు, కానీ నేను నాకు తెలిసిన మటుకు మీకు చెప్తాను అని చెప్తారు. నాకు విస్తారంగా తెలియదు అంటారు. అంటే విస్తారంగా పని లేదులే, ధర్మాన్ని చెప్పు అని అంటారు. అప్పుడు అశ్వజిత్తుడు వీళ్ళకే బోధన మొదలు పెడతాడు అనమాట. ఆయుష్వంతుడైనటువంటి అశ్వజిత్తుడు సారిపుత్రుని గురించి ధర్మోపదేశానికి బుద్ధుడు ఏమైతే చెప్పాడో చెప్తాడనమాట. దానికి కారణం ఎలా అంటే మనకు వచ్చేది సుఖ దుఃఖాలకి కారణము కార్యం, దీన్ని జన్మించడం ఇవన్నీ ఉంటాయి. వాటిని బట్టి దుఃఖాలను దుఃఖముల యొక్క సముదాయమును వాటిని నిరోధనమును తథాగతుడు చెప్తున్నాడు. మనం చేసుకున్న ఇవన్నీ దుఃఖాలు వస్తాయి, దాని నిరోధన ఎలా చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, సముదాయాన్ని ఎంతో ధర్మముల యొక్క దుఃఖాధికములను ధర్మముల యొక్క సముదాయమును వాటి నిరోధమును తథాగతుడు చెప్పుచున్నాడు. అన్నీ వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్ని వాటిని ఎలాగ మనం నిరోధించుకోవాలనే ఒక మార్గం కూడా బుద్ధుడు మనకి చెప్తాడు. వాటి నిరోధము తథాగతుడు చెప్తాడు. ఇది ఏ సముదాయము, నిరోధము, ధర్మము, మహాశ్రమణమే వాదం. ఇదే మనకు వచ్చే కష్టాలని అన్నిటిని మనమే ఎలా చేసుకుంటాం, ఎలా తగ్గించుకుంటాం, ఎలా నిరోధించుకుంటాం, ఈ ధర్మాన్ని తథాగతుడు చెప్తాడు. తథాగతుని సిద్ధాంతం ఇదే. అశ్వజితుని ద్వారా ఈ ధర్మ సర్వం విన్నారు వీళ్ళు. సారిపుత్రునికి సముదాయ ధర్మం అక్కడే విన్నారో లేదో, సారిపుత్రునికి ధర్మశిక్ష వచ్చింది, ధర్మం తెలిసింది. అవురా ఇదంతా మనమే తెలుసుకోవాలా అనే ఒక జ్ఞానం కలిగింది. మౌద్గిరాడు అన్నాడు, పరివిరాజకుడు తాను కడకు వచ్చి సారిపుత్రుని దూరం నుండి చూసి, దూరం నుంచే చూసాడు. సారిపుత్రుడు తెలుసుకున్నాడు, దూరం నుంచి చూసాడు. ఏంటి వీడు సారిపుత్రుడు ఎలా ఉన్నాడు, అమృతం తాగిన వాళ్ళగా అంత నిశ్చలంగా ఉన్నాడు, అంత ఆనందంగా ఉన్నాడు, తేజస్సుగా ఉన్నాడు, ఇలా అనుకుంటాడు. ఏంటి నీవు అమృతం తాగేవా, ఆయుష్మంతా, నీవు నీ ఇంద్రియములు ప్రసన్నంగా ఉన్నాయి, నీవు ఏమిటి అమృతం తాగొచ్చావా అని అడుగుతాను. అప్పుడు ఏం చెప్తాడు మనవాడు, సారిపుత్రుడు ఏం చెప్తాడంటే, ఉజ్వలమైన అద్భుతమైన ఈ తేజస్సు ఇవన్నీ ఎలా వచ్చిందో నీకు అని అడుగుతాను. అవును, నేను అమృతపానమే చేసి తిని, ఆయుష్మంతా ఎలా దొరికింది నీకు ఇది ఇంత అని అడుగుతాను. ఆ మొదలాయనని అడిగినంత అతనికి విశ్వజితుడు ఎలా చెప్తాడనమాట. నీవు దర్శించిన మొదలు అతనితో నడిచిన సంవాదం అంటే అతనితో అశ్వజితునితో జరిగిన సంవాదము తెలుసుకున్న జ్ఞానము అంతా చెప్తాడనమాట, వివరిస్తాడు. అది విని మొద్యులాయన పరివిరాజునికి కూడా ధర్మశిక్ష వచ్చింది. ధర్మశిక్ష వచ్చింది. దాంతో ఏంటి, వింటేనే చాలు, బుద్ధుని గురించి మాట్లాడుకుంటే చాలు, ఆయన గురించి చెప్పిన జ్ఞానం వింటే చాలు, మనసు నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే మనసు మనకు కుదిరిపడిందో మనలో ప్రశాంతం ఏర్పడింది, తేజస్సు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి అది కలిగి ఆ బుద్ధుని ధర్మాలు వినాలని ప్రతి ఒక్కళ్ళు ఆరాటపడి వెళ్తారంట. అయితే మేము కూడా అది విని వీళ్ళు ఏం చేస్తారు, బుద్ధుడే మనకు ఆధారం,
అతని కడికే